యో గాయ్స్ నమస్తే అందరికీ. మీ ముందుకైతే ఒక ప్రోడక్ట్ అయితే తీసుకోవాల్సిన ఏంటంటే అది చూపిస్తా. మైక్. ఈ మైక్ వచ్చేసి కంటెంట్ క్రియేటర్స్కి, లేదంటే ఏదైనా ప్రాంక్ వీడియో చేసే వాళ్ళకి, యూట్యూబ్ వీడియో చేసే వాళ్ళకైతే చాలా బెటర్. తక్కువ ప్రైస్లో ఇది ఒక బెస్ట్ మైక్ అని నేను రివ్యూ కూడా చూశాను. సరైన ఆర్డర్ పెట్టేసా. చూద్దాం దీని గురించి. ఇప్పుడు ఇది వచ్చేసి గ్రెనారియో J13 వచ్చేసి మైక్. ఇది ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఇందులో ఏమొచ్చాయో. వన్ ఇయర్ వారంటీ కార్డు అయితే ఇచ్చారు మనకి. 1 ఇయర్ వారంటీ కార్డు. అలాగే నీట్గా ఒక కవర్ వేసి మనకి మైక్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ట్రాన్స్మిటరు. అలాగే ఈ రెండు వచ్చేసి మైక్స్. ఈడ మనకి ఓపెన్ చేయగానే స్టిక్కర్ అనేది వస్తుంది. స్టిక్కర్ ఓపెన్ చేసేసి మనం పెట్టేసినామంటే డైరెక్ట్ ఛార్జ్ అయిపోతుంది. సేమ్ దీనికి కూడా అంతే. దీన్ని చెక్ చేద్దాం ఇప్పుడు. నేను రివ్యూ విన్నా మంచిగానే ఉంటుందని. ఇది తీసి లోపల పెట్టామంటే మనకి ఛార్జింగ్ అనేది ఛార్జ్ అవుతూ ఉంటుంది. చూసారు లైట్లు. ఇంకేమి ఇచ్చారో చూద్దాం. ఓ పేపర్ ఇచ్చారు. ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటి కథ అని మనకు తెలుసు కాబట్టి ఆల్రెడీ. దీనికి ఒక ఛార్జర్ కేబుల్, అలాగే రెండు ఇచ్చారు మనకి. ఎందుకంటే మనకి మైకులు వచ్చేసి రెండు ఉన్నాయి కదా, మనము సపరేట్ అయినా మనం డైరెక్ట్ ఛార్జింగ్ అయితే పెట్టేసుకోవచ్చు దానికి. అంటే మనకి ఈ బాక్స్ అనేది లేకుండా డైరెక్ట్ మనం ఛార్జ్ అనేది పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి ఐఫోన్కి కనెక్ట్ చేసుకోవడానికి. ఇది ఐఫోన్ కింద. ఇది వచ్చేసి టైప్ C టు ఐఫోన్. ఓకే, ఒకసారి మనం అయితే టెస్ట్ చేద్దాం ఎట్లుంటుందో. ఒకసారి వీడియో అయితే టెస్ట్ చేద్దాం. మైక్ పెట్టేసి ఇప్పుడైతే వీడియో అయితే చూస్తా ఎట్లుంటుందో. ఇప్పుడైతే ఇందులోంచి మనం వచ్చేసి ఇది రిసీవర్. ఇది వచ్చేసి మనం ఇప్పుడు కనెక్ట్ చేద్దాం మొబైల్కి. రిసీవర్ కనెక్ట్ చేసిన తర్వాత అక్కడ ఒక మైక్ ఉంటుంది. ఆ మైక్కి సైడ్ బటన్ వచ్చేసి ఉంటుంది ఆన్ ఆఫ్. అదైతే మనం ఆన్ చేసుకుందాం. చూద్దాం ఇప్పుడు. ఇలా ఓపెన్ అయితే అయిపోద్ది మనకి. ఇప్పుడు ప్రజెంట్ అయితే గ్రీన్ కలర్ అయితే ఉంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా. ఇప్పుడు మాట్లాడినప్పుడు అయితే ఏమి మనకి నాయిస్ క్యాన్సిల్ అయితేనైతే నేను ఏం స్టార్ట్ చేయలేదు. ఇంకా జస్ట్ నార్మల్గా మాట్లాడుతున్నా. ఇప్పుడు ఒక ప్రెస్ చేద్దాం. ఈ సైడ్ బటన్ వచ్చేసి ఒక ప్రెస్ చేద్దాం. ఒక ప్రెస్ చేసినప్పుడు బ్లింక్ అయిందా? ఇప్పుడు బ్లింక్ అయినప్పుడు ఇది వచ్చేసి లెవెల్ 1. హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వాయిస్ ఎట్లుందో ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇప్పుడు ఇంకొకసారి ప్రెస్ చేసినామంటే 2 టైమ్స్ బ్లింక్ అయింది. అంటే ఇది వచ్చేసి సెకండ్ లెవెల్. ఇందులో కూడా మన వాయిస్ చూసుకున్నట్లయితే మీరు కొద్దిగా బెటర్ అనిపిస్తుంది మీకు. చూడండి కావాలంటే. మీకు అంత ఇక్కడ చిన్న ఎయిర్ కానీ లేదంటే చిన్న నాయిస్ కానీ అయితే ఈజీగా క్యాన్సిల్ అయిపోద్ది. ఇంకో ప్రెస్ చేసినామంటే 3 టైమ్స్ బ్లింక్ అయింది కదా. ఇప్పుడైతే పూర్తిగా నాయిస్ అయితే క్యాన్సిలేషన్ అయిపోద్ది. ఇది వచ్చేసి నేను ప్రజెంట్ టెర్రస్ పైన అయితే మంచిగా గాలి తోలుతుంది. నేనైతే వీడియో అయితే షూట్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి 20 మీటర్స్ డిస్టెన్స్ లో అయితే మనకి నీట్ గా అయితే వర్క్ చేస్తుంది. చూద్దాం. ఇప్పుడు నేను లాంగ్ వెళ్ళి ఒకసారి టెస్ట్ అయితే చేస్తాను. మీరు వాయిస్ అయితే చెక్ చేసి నాకు కామెంట్ చేయండి. నేను దూరం నుండి మాట్లాడుతున్నా, మరీ దూరం లేను, కొద్దిగా దూరంలోనే డిస్టెన్స్లోనే మాట్లాడుతున్నా. మీ వాయిస్ అయితే క్లారిటీ ఉందో లేదా టెస్ట్ చేయండి ఒకసారి. ఇది లెవెల్ 3లో అయితే నేను మాట్లాడుతున్నా. ఇది లెవెల్ 3లో వచ్చేసి. యో గైస్, నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వాయిస్ ఎట్లుందో ఒకసారి కామెంట్ అయితే వేసేయండి. ఇందులో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ దీని గురించి నీట్గా డీటెయిల్స్ అయితే ఇచ్చారు దీంట్లో. ఒకసారి చూద్దాం. ఇది డబుల్ ప్రెస్ ఇచ్చినామంటే మ్యూట్ అయిపోద్దంట. ఒకసారి చూడండి.
ఇలాగైతే నేను డ్యూల్ టైం అయితే ప్రెస్ చేశాను, మ్యూట్ అయిపోయింది, మాట్లాడి వినపడదు. ఇప్పుడు వచ్చేసి మనకి 3 times క్లిక్ చేసామంటే వాయిస్ అనేది రివర్స్ వస్తుంది. చూడండి ఒకసారి 3 times క్లిక్ చేసా. హాయ్ గైస్, నమస్తే అందరికి, ఎట్లున్నారు అందరు? మళ్ళీ 3 times క్లిక్ చేద్దాం. ఇప్పుడు నార్మల్గా అయితే వచ్చేసింది. దీని వాయిస్ నీకు రివర్స్లో ఎట్లుంది, ఇంకా లేదంటే మనం సడన్గా మ్యూట్ చేసుకోవాలనుకుంటే డబల్ టైం క్లిక్ చేసినామంటే ఆటోమేటిక్గా మ్యూట్ అయితే అయిపోతుంది. మీకైతే ఇప్పుడు నీకు నాయిస్ క్యాన్సిలేషన్, అలాగే రివర్స్ వాయిస్, అలాగే మ్యూట్ ఎలా చేసుకోవాలో చూపించాను మీకు ఈ మాన్యువల్ అయితే చాలా యూజ్ అవుతుంది. మీకు ఏమీ తెలియకుంటే ఒకసారి మీ మాన్యువల్ చూసినామంటే ఈజీగా అర్థమైపోతుంది. ఈ రోడ్డు పక్కనే షూట్ చేస్తుంది కాబట్టి మీకైతే ఈజీగా అర్థమైపోతుంది నీకు వాయిస్ క్యాన్సిలేషన్ అవుతుందా లేదా అని. నాకు తెలిసి తక్కువ బడ్జెట్లో ఇది చాలా బెటర్. ఇది వచ్చేసి నాకైతే ఆఫర్లో 2000 పడింది, నా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి మీరు. ఓకే, మరి మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేయండి. మీకు వ్లాగ్స్ కానీ మామూలుగా ఇన్స్టా వీడియోస్, యూట్యూబ్ వీడియోస్ ఏ దానికైనా సెట్ అవుతుంది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక తక్కువ బడ్జెట్లో తీసుకోవాలంటే ఇదైతే తీసుకోవచ్చు. ఈ మైక్ తీసుకోవడానికి రీజన్స్ ఏంటంటే, ఇప్పుడు మనము బయట మనకి షూట్ చేసినప్పుడు నాయిస్ ఉండకుండా మనకి నాయిస్ క్యాన్సిలేషన్ కోసం, అలాగే మనం ఇప్పుడు దగ్గర నుండి మొబైల్ ఉంటుంది కాబట్టి దగ్గర నుంచి షూట్ చేయాలో మన వాయిస్ సెట్ అవ్వదంటే అందుకోసం ఇది మైక్ కొద్దిగా డిస్టెన్స్లో ఉన్న మొబైల్ని ఒక చోట పెట్టేసి మనం నీట్గా అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అందుకోసం ఈ మైక్ అయితే నేను పర్చేస్ చేయడం జరిగింది. మీకు కూడా నచ్చితే మీకు కూడా ట్రై చేయండి. మీరు ఏమైనా కంటెంట్ కానీ లేదంటే యూట్యూబ్ వీడియోస్ కానీ ఇన్స్టాలో వీడియోస్ చేయాలనుకుంటే పక్కా అయితే ఈ మైక్ అయితే తీసుకోవచ్చు అని నా ఒపీనియన్.